ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సౌందర్యలహరి శ్లోకాల్లో ఇవాళ మనం 78వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా గంగాస్తుతిలో 10వ శ్లోకం. అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంజే తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః. అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంజే తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః. అమ్మా గంగామాత, నువ్వే అలకానందవు. హిమోత్పర్వతాల్లో అలకానంద ప్రవహిస్తుంటుంది. ఆ రూపంలో అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంటావు. పరమానందే, విశేషమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కూడా, పరమమైన ఆనందాన్ని కలిగిస్తావు. కురు కరుణామయి, నీవు కరుణను కురిపించు తల్లి, దయచూపు తల్లి. కాతరవంద్యే, మాలాంటి మూర్ఖుల్ని కూడా రక్షిస్తుంటావు. మేము కాతర అంటే పిరికివాడు, మూర్ఖుడు, అజ్ఞాని. అజ్ఞానులు కూడా మీకు నమస్కారం చేస్తుంటారు తల్లి. కాతరుల చేత కూడా నమస్కారాలు పొందుతున్నావు. తవ తటనికటే యస్య నివాసః, యస్య నివాసః, ఎవరికైనా నివాసం తవ తటనికటే, నీ తీరంలో గంగా పరివాహక ప్రాంతంలో లభిస్తే వాడికి ఎంత అదృష్టం తెలిసినా, వైకుంఠే తస్య నివాసః ఖలు, వాడు వైకుంఠంలో ఉన్నట్టే. కాశీలో నివసించడం మోక్షప్రదం, అంతే కదా. ఆ విషయాన్ని ఇక్కడ అద్భుతంగా చెప్పారు. గంగా తీరంలో నివాసం లభిస్తే ఎవరికైనా వాడు ఎలా భావిస్తాడు తెలిసినా, వైకుంఠే తస్య నివాసః ఖలు, వైకుంఠంలో నివసించినట్టే అనుకుంటాడు, మోక్షం పొందినట్టే అనుకుంటాడు. అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః. 78వ లహరి. స్థిరో గంగావర్తస్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. గిరిసుతే, ఓ గిరికుమారి, తవ నాభి స్థిరో గంగావర్తః, నీ నాభి ప్రదేశం స్థిరమైన గంగానదిలో ఏర్పడే సుడిలాంటిది. నిశ్చలమైన గంగానదిలో ఏర్పడిన సుడిలాంటిది అలా అనిపిస్తోంది. స్తన ముకుళ రోమావళిలత కళావాలం, నీ యొక్క అద్భుతమైన వక్షస్థల సౌభాగ్యం వల్ల ఏర్పడినటువంటి ఆ తేజస్సు ఎంత అద్భుతంగా కళలకు నిలయంగా ఉంది. అది ఎలా ఉందంటే, కుసుమశర తేజో హుతభుజః, మన్మథుడి తేజస్సు అనే అగ్నికి కుండం, హోమకుండంలా అనిపిస్తుంది అది. రతేహే, మన్మథుడి భార్య రతిదేవి, రతిదేవికి లీలాగారం, విలాస భవనంలా అనిపిస్తోంది. గిరిశ నయనానాం, పరమేశ్వరుడి నేత్రాలకు సిద్ధేహే, నయనానాం బహువచనం చెప్పడం వల్ల ఆయన త్రినేత్రుడు కదా, అంచేత బహువచనం చెప్పారు. ఆ పరమేశ్వరుడు యొక్క నేత్రత్రయానికి సిద్ధేహే, ఒక అద్భుతమైన సిద్ధిలాగా ఫలితాన్ని పొందినట్టుగా పరమేశ్వరుడికి అనిపిస్తోంది. బిలద్వారం కిమపి విజయతే, అలాంటి అద్భుతమైన ఆ సౌందర్య ఖని అలా ప్రకాశిస్తుంది. ఓ జగన్మాత, నీ నాభి ప్రదేశం సౌందర్యవంతమై చలనము లేని గంగా నదిలో ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన లతాపంక్తిలా అనిపిస్తోంది. మన్మథుడి తేజస్సు అనే అగ్నికి హోమకుండంలా అనిపిస్తోంది.
రతీదేవికి విశ్రాంతి తీసుకునే విలాస భవనంలా అనిపిస్తుంది. పరమేశ్వరుడి నేత్రాలకు సాఫల్యాన్ని కలిగించే గుహాద్వారంలా అనిపిస్తుంది. అలాంటిది అద్భుతమైన మీ నాభీయ సౌందర్యం అని వర్ణించారు. ఇది విశేషమైనటువంటి అలంకారం. ఉల్లేఖ అలంకారం అంటారు. ఉల్లేఖ, ఉత్లేఖ, అద్భుతమైన వర్ణనను ఆ విధంగా వర్ణించారు కనుక ఉత్లేఖ. స్థిరో గంగావర్త స్తనముకుళ రోమావళిరత కళావాలం కుండం కుసుమ శరతేజో హుతభుజ రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.